బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందని నెల్లూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. టీడీపీ డబ్బు సంచులకు లొంగిపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో 42వ వార్డులో కరీముల్లా గారు కార్పొరేటర్ గా ఉన్నారు. ముస్లిం సోదరులు 85% 100కి 85 మంది ముస్లిం సోదరులు ఈ యొక్క వార్డులో నివసిస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిమ్మల్ని మభ్యపెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు సంచులతో మిమ్మల్ని కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకోవాలని మీ యొక్క ఓట్లు తీసుకున్న తర్వాత వారు మీకు కనిపించరు. మీ ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఉండదు. బీజేపీ ఎలాగూ మీ యొక్క ప్రయోజనాలను కాపాడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. నేను ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మీకు మొత్తం ఉండేటటువంటి ఈ వార్డులో మొత్తం 9,000 మంది ముస్లింస్ ఉన్నారంటే 85% ముస్లింస్ ఉన్నారు. తప్పకుండా మీరు మీ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ముస్లింస్ కానీ మిగతా ముస్లింయేతరులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం, ఇక్కడ దళితులు ఉన్నారు, మిగతా సామాజిక వర్గాలు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నా. ఒక విషయం మీరు గమనించాలి, చాలా ముఖ్యమైనటువంటి ఒక స్పీచ్ని మీకు, ఒక ప్రసంగాన్ని మీకు ఈ ఫోన్ ద్వారా వినిపిస్తా. మీరే గుర్తుపెట్టుకోండి, ముస్లిం సోదరులకి ఎలా అన్యాయం జరుగుతుందో అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం మైక్ లోనే వినిపిస్తాను, ఆ తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి అన్నటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క నిమిషం. విన్నారు కదా? విన్నారా లేదా? అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నెల్లూరు సిటీలో మీకు అవకాశం రాలేదు. మొట్టమొదటిసారిగా మీకు అవకాశం వచ్చింది. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, ముస్లిం సోదరుని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ అవకాశం వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారా అని ప్రశ్నిస్తా అందరూ కూడా ఐకమత్యంగా ఏకం కండి. మీకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ ని మీరు అలాగే కంటిన్యూ చేసుకోవాలనంటే మీలో ఒకటిగా ఉన్నటువంటి మీ యొక్క ఖలీల్ భాయ్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీకు ఏదైనా కోపం ఉన్నా, లేకుంటే మీకు కొంత భిన్నాభిప్రాయాలున్నా, ఆ అభిప్రాయ భేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా ఏకం కండి. మన ఖలీల్ భాయ్ని గెలిపించుకోండి. ఎందుకంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు న్యాయం చేయగలదు. మీరు ఎక్కడా కూడా ధనవంతులు, పెద్ద
పెత్తందారులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కుమ్మరిస్తా ఉన్నారు. అందరినీ కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు పెత్తందారులు కావాలన్నా, మీ యొక్క ప్రయోజనాలు కాపాడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అన్నటువంటిది మీరే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోదరీమణులందరికీ కూడా ముఖ్యంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం చేయగలరు. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, నేను నేరుగా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతా ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతా ఉంది. మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణని ప్రశ్నించండి. యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉందో, నారాయణ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమిగా ఏర్పడి ఆ బిల్లుని సమర్థిస్తారా అని నారాయణని ప్రశ్నించండి. ఆ బిల్లును సమర్థిస్తే మీ ప్రయోజనాలను ఎవరు కూడా కాపాడలేరు, మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను సభాముఖంగా చెప్తా ఉన్నా, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది అందరి ఏకాభిప్రాయం రావాలి. మీ యొక్క మత పెద్దలు అందరూ కూడా, అన్ని మతాల వారు దాన్ని ఆమోదం చేయాలి. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించదు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తే మీరు నేరుగా ప్రశ్నించండి. ఆయన సమాధానం చెప్పలేకపోతే మీరు బుద్ధి చెప్పండి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, సమయాభావం వల్ల నేను కందుకూరు వెళ్లాల్సింది. ఈ యొక్క ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీ యొక్క ఆశీస్సులు కోరుతూ ఒక ఎంపీ అభ్యర్థిగా ఎల్లవేళలా ఎప్పుడు మీరు పిలిచినా మీ సమస్యలకి పరిష్కారం కోసం ఎంపీ అభ్యర్థిగా నేను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ భాయ్ ఎప్పుడు కూడా మీతో ఉంటామనని, మీ సమస్యలను పరిష్కరిస్తామనని మీ యొక్క నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.